గత నెల 15వ తేదీన కెనడాలో మరణించిన పిల్లి ఫణికుమార్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఎన్ఆర్ఐ రేఖరాజ్ అన్నారు. ఈ నేపథ్యంలో గాజువాకలో మృతుడు ఫణికుమార్ తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేఖరాజ్ మాట్లాడుతూ కెనడా నుండి విశాఖకి ఫణికుమార్ మృతదేహం తరలించడానికి సహకరించిన భారత రాయబార కార్యాలయం అధికారులు, తానా కెనడా భారత బృందాలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ నుండి ఫణికుమార్ మృతదేహం సోమవారం రాత్రికి గాజువాకకు చేరుతుందని చెప్పారు. పిల్లి ఫణికుమార్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఓల్డ్ గాజువాక, విశాఖపట్నం. క్యాల్గరీలోని ఆల్బర్టాలోని ఒక యూనివర్సిటీలో తను ఆగస్ట్ లో వెళ్లి స్టూడెంట్. ఆయన హీజ్ అ స్పోర్ట్స్ మెన్ అండ్ హీజ్ ఆల్సో వెరీ యాక్టివ్ రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం. ఆయన వెళ్ళున్నారు. అక్కడ అన్ఫార్చునేట్ గా డిసెంబర్ 13వ తారీఖున ఆయన సడన్ గా డెత్ అయ్యింది అని చెప్పి 14వ తారీఖున ఫ్యామిలీకి కాల్ వచ్చింది. ఆల్సో వాళ్ళ బాడీని వాళ్ళ అమన్ దిల్లోన్ అని చెప్పి ఒక స్టూడెంట్, తన రూమ్మేట్ అబ్బాయి పడుకుని ఉండగా ఇంకా లేవట్లేదు అని చెప్పి 911 కాల్ చేసి కెనడాలోని పోలీసుని పిలవడం జరిగింది. అండ్ అదే జరిగిన తర్వాత వెంటనే తీసుకెళ్లి కాజ్ ఆఫ్ డెత్ అవన్నీ కూడా వాళ్ళు చూశారు. వీళ్ళు కాల్ చేసినప్పుడు ఒక $35,000 to $40,000 కెనడియన్ డాలర్స్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ చేయడానికి బాడీని. అంటే వీళ్ళ ఆఖరి చూపు కోసం. అండ్ ఆల్సో దే నీడ్ టు సీ మన హిందూ రిచువల్స్ లోని బాడీని మనం ఒకలాగా వి క్రిమేట్ ఇట్. అండ్ అది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అది చాలా చిన్న విషయంలా కనిపించవచ్చు, కానీ వాళ్ళకి దే డు నాట్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అది అంత మనీ రేజ్ చేయడానికి. అందుకని వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిన అబ్బాయి, నేను ఇదివరకు ఎప్పుడో చేసిన సోషల్ వర్క్, ఐ హావ్ హెల్ప్ అదర్ స్టూడెంట్స్ అని అభయ్ కుమార్ అని నాకు కాల్ చేయడం జరిగింది. అప్పుడు నేను మౌంటైన్స్ లో హైకింగ్ లో ఉన్నాను. నేను ఐ ట్రై టు కాల్ సమ్ పీపుల్, బట్ దానిలో స్పందించి వెంటనే రూప గారు నేను చూస్తానండి అని అంజయ్ చౌదరి లావు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే తానాకి ఆయన ప్రీవియస్ ప్రెసిడెంట్, ఎలా హెల్ప్ చేయాలి ఎవరిని, టీమ్ స్క్వేర్ అని వాళ్ళకు ఉంటుంది. నేను మెంబర్ని కాదు, ఆయన నాకు స్నేహితులు. అందుకని ఆయన చెప్పడం జరిగితే వెంటనే కిరణ్ అని చెప్పి చాలా మంది, రమేష్ పేరి అని చెప్పి ఇక్కడ ఒక టీమ్, యుఎస్ లో కెనడాలో ఒక టీమ్ ని అడిగితే వాళ్ళు కెనడాలో క్యాల్గరీలో ఒక టీమ్ ని క్రియేట్ చేసి వాళ్ళందరూ కలిసి they tried to start expediting the process of sending the body from Calgary to here to Visakhapatnam. So ee darilo ento mandi entities akkada help chestunaru. It is not a incidental death, it is not suspicious, because ఇది పేపర్ వర్క్ ప్రకారం వాళ్ళు వీళ్ళకి చెప్పింది ఏంటి అంటే అబ్బాయి నిద్రలో పోయాడు అండ్ ఆథ్రోస్క్లీరోసిస్ ఉంది. అది ఇట్స్ అ మెడికల్ కండిషన్ అండ్ హీ హ్యాడ్ అ మ్యాసివ్ హార్ట్ అటాక్ ఇన్ హిస్ స్లీప్. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, న్యూస్ అనేది అది ఇట్ షుడ్ బి నాట్ ఎంటర్టైనింగ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ సంబడీస్ డెత్. సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్. అదర్ పీపుల్, ఆల్ దీస్ రెస్పాన్సిబుల్ పీపుల్ టైం తీసుకుని వాళ్ళు వచ్చినది ఎందుకు, ఈ ఫ్యామిలీకి ఏం జరిగిందో కరెక్ట్ గా తెలియజేయడానికి వచ్చారు. అందరికీ పేరు పేరున ఐ థ్యాంక్ దమ్.